ఇప్పుడు గురుగారు ఉద్యోగ విషయంలో డెవలప్మెంట్ కావచ్చు, లేదంటే సంతాన విషయంలో కావచ్చు, ఇవన్నీ విషయాల్లో కూడా గురుబలం లేకుంటే ఇవేవి కొంచెం ముందుకెళ్ళవు అని అంటూ ఉంటారు. సో గురువు ఆజ్ఞ కొరకై గురుబలం కావాలంటే ఏం చేయాలంటారు? పరిహారాలు ఏమిటి? సాయిరామ్ సాయిరామ్. అమ్మ, ప్రతి మనిషికి గురువు ఆజ్ఞ కావాలి, గురు బలము కావాలి. ప్రధానంగా గురువు బలం లోపించిందంటే మనం ఒకటేనండి, మనకు చదువు నేర్పించిన గురువులు ఎవరైనా మనకు కనబడితే ఖచ్చితంగా మీరు ఆయనకి హృదయపూర్వకంగా నమస్కారం చేయండి, ఆయన ఆశీస్సులు తీసుకోండి. ఇది మొదటి అవకాశం, ఖచ్చితంగా ఇది మనకు మొదటి అవకాశము. అలాగే బాగా భయంకరమైన ఇబ్బందులు ఉంటే ఏదైనా మన గురువులు చదువు చెప్పిన వాళ్ళు పేదరికంతో బాగా ఎక్కడైనా ఇబ్బంది పడుతూ ఉంటే తెలుసుకొని వాళ్లకు వస్త్రాలు కావచ్చు, ధాన్యం రూపంలో కావచ్చు, డబ్బు రూపేణ కావచ్చు, వాళ్లకు ఆర్థిక స్థాయిని, వాళ్ళకి ఏం ఇబ్బందులు ఉందో, ఆరోగ్యం ఇబ్బంది ఉంటే ఆరోగ్యపరంగా ఇలాంటి హెల్ప్ చేసినప్పుడు ఖచ్చితంగా గురువు బలం అనేది, గురువు వక్రించి ఉన్నా కూడా కొంతవరకు మనకు ఉపనిషం దొరుకుతుంది. అందుకేనమ్మా ఇక్కడ కూడా గురువు ఇక బ్లెస్సింగ్స్ అనేది కావాలి. అలాగే తల్లిదండ్రులు వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉన్నా కూడా గురువు బలం వచ్చినట్టే. ఇంకా మనము చూస్తేనమ్మా మనకు బాగా ఇబ్బందులు ఉంది, జ్ఞానపరంగా చదువులో బాగా రాణించలేకపోతున్నాం, ఒక్కొక్క సబ్జెక్టులో మనం పోతూ ఉన్నాం అనుకోండి, అంటే కొంచెం మైనస్ అవుతూ ఉంటే ఖచ్చితంగా మనకు గురువుకు సంబంధించిన రెమెడీస్ అనేది కొన్ని పరిష్కారం చేసుకోవాల్సి ఉంటుందమ్మి. ఎలాంటిదంటే ఏదైనా బ్రాహ్మణులకు, అంటే చక్కటి గురువులకు పసుపుకు సంబంధించిన క్లాత్ని దానం చేయండి, పసుపు కలరు గురువులకి. అలాగే పసుపు కలరు వస్త్రంలో చక్కటి పసుపు కలర్ అరటి పండ్లు కానీ, పసుపు కలర్లో వర్ణములు ఉన్న ఫ్రూట్స్ ఏదైనా కావచ్చు, అవి మీరు అందిస్తూ ఉండండి. చక్కటి గురుబలాల్ని పెంచుకునే అవకాశాలు ఉన్నాయి. చిన్న చిన్న పరిష్కారాలు ఎంతో గొప్ప ఫలితాలు ఇవ్వచ్చు.